డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై నేడు బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఈ మేరకు 6 అబద్దాలు 66 మోసాలు పేరిట ఛార్జిషీట్ను బీజేపీ రూపకల్పన చేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రిలీజ్ చేయనుంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ముఖ్యంగా గత సంవత్సరము డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై నేడు బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఈ మేరకు 6 అబద్దాలు 66 మోసాల పేరిట ఛార్జిషీట్ను బీజేపీ రూపకల్పన చేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రిలీజ్ చేయనుంది. ఇక నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ ఏదైతే కాంగ్రెస్ ఏడాది పాలనపై కూడా ఛార్జిషీట్ ఈరోజు విడుదల చేస్తుంది. అయితే మొదటగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఛార్జిషీట్ ని విడుదల చేస్తారు. అనంతరం జిల్లాలో అన్ని జిల్లాల్లో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ ఛార్జిషీట్ ని విడుదల చేస్తారు. ప్రధానంగా 6 అబద్దాలు 66 మోసాల పేరిట ఈ ఛార్జిషీట్ రూపకల్పన చేసింది. అయితే ఈ ఏడాది కాలంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసింది అంటూ ఏదైతే ఇటు రుణమాఫీ కావచ్చు ఇతర అంశాల్లో కూడా మోసం చేసిందంటూ కూడా బీజేపీ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన పరిస్థితుంది. అయితే ఈ క్రమంలో కూడా ఈ నెల 6న కూడా ఏదైతే సరూర్ నగర్ స్టేడియంలో కూడా భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తుంది. ఈ బహిరంగ సభకు అమిత్ షా అదేవిధంగా జేపీ నడ్డా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మరొక వైపు వచ్చే నెల నుండి అన్ని నియోజకవర్గాల్లో కూడా బైక్ ర్యాలీలు అదేవిధంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా బైక్ ర్యాలీలతో పాటు అదే కార్నర్ మీటింగ్ కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. అంటే ఇప్పటి నుండి నిత్యం ప్రజల్లో ఉండే విధంగా బీజేపీ స్కెచ్ వేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ కార్యాచరణ రూపొందిస్తుంది. ఇంకోవైపు ఏడాది పాలనపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే సంబరాలు చేస్తున్న క్రమంలో కూడా కౌంటర్ గానే బీజేపీ ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కూడా ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడంతో పాటు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తుంది సరూర్ నగర్ లో. దీంతో పాటు మొత్తం అంటే నియోజకవర్గాల్లో రానున్న ఏదైతే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇంకోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టే క్రమంలో కూడా నిత్యం ప్రజల్లో ఉండాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ కాంగ్రెస్ ఏడాది పాలనపై కూడా ఛార్జ్ షీట్ విడుదల చేయడంతో పాటు 6 మోసాలు 6 అబద్దాలు 66 మోసాలు అనే దానిపై కూడా ఛార్జ్ షీట్ విడుదల చేస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ రోజు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం ముందుగా ఛార్జ్ షీట్ విడుదల చేసి తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ఛార్జ్ షీట్ విడుదల చేస్తారని చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.